ప్రియులైన దేవుని పిల్లలకు లోకరక్షకుడైన యేసుక్రీస్తు శుభనామంలో ప్రత్యేకంగా వందనాలు తెలియపరచుకుంటున్నాను. అందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? ఒకసారి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు పరమగీతముల గ్రంథములో 4వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము ధ్యానం చేయబోతూ ఉన్నాము. 4వ అధ్యాయం మొదటి వచనంలో, నా ప్రియురాల నీవు సుందరివి, నీవు సుందరివి, నీ ముసుగు గుండా నీ కనులు గువ్వ కనుల వలె కనబడుచున్నవి, నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతము మీద మేకల మందను పోలి ఉన్నవి. పరమగీతముల గ్రంథము గ్రంథకర్త జ్ఞాని అయిన సొలొమోను. అదేవిధంగా దీనిలో ముఖ్యాంశం ఏమిటంటే వైవాహిక ప్రేమ. అదేవిధంగా ఇది ఎప్పుడు రచించాడంటే క్రీస్తు పూర్వము 960వ సంవత్సరంలో రచించాడు అని వ్యాఖ్యాతల అభిప్రాయం. ఇది హీబ్రూ భాషలో రాయబడింది. గమనించండి, షిర్హా షిరీం అన్నాడు, అనగా సర్వోన్నతమైనటువంటి గీతము, సర్వోన్నతమైన గీతము. అలాగే సొలొమోను రాజ్య పరిపాలన దినములలో, అంటే దాదాపు క్రీస్తు పూర్వము 1000 సంవత్సరములో రాసి ఉండవచ్చని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఈ జ్ఞాని అయిన సొలొమోను 300 సామెతలు రాశాడు. 1005 కీర్తనలు రాసినట్లుగా మనం గమనించాలి. అంతేకాకుండా వివాహమునకు ప్రియునికి ప్రియురాలికి మధ్య రగులుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రేమ కావ్యంగా ఈ యొక్క పుస్తకము మరి వర్ణించబడి ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, షూలమితి అనే కన్యకను సొలొమోను రాజ పరిపాలన అంటే తాను రాజు కాక పూర్వము యవన కాలములో ఆయన వివాహం చేసుకుని ఉండవచ్చని కొంతమంది అభిప్రాయం పడుతున్నారు. ఏదేమైనా ప్రేమ యొక్క సర్వోన్నత సౌందర్యం అనేది ఈ పుస్తకంలో చూస్తాం. ప్రేమ యొక్క సర్వోన్నతమైనటువంటి సౌందర్యము. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి 66 పుస్తకాలు సౌందర్యవంతమైనటువంటి పుస్తకాలే, అందమైనటువంటి పుస్తకాలు. అందం అంటే బాహ్య సంబంధమైనటువంటి అందాన్ని చూపించేటటువంటి పుస్తకం కాదండి. ఇది ఆత్మ సంబంధమైనటువంటి పుస్తకం చూపించేటటువంటి ఆ పుస్తకం. అందుకనే ఇది పరిశుద్ధ గ్రంథం అన్నాడు. ఇందులో పరిశుద్ధత ఉన్నది. నువ్వు ఎలా ఆత్మీయంగా సౌందర్యంగా ఉండాలో ఈ పుస్తకంలో వ్రాయబడింది. ఈ 66 పుస్తకాల్లో ఏముందంటే నిన్ను ఆత్మీయంగా రూపొందించడం గురించి వ్రాయబడింది. నువ్వు దేవుని దృష్టిలో చక్కగా ఉండాలని, తిన్నగా ఉండాలని, వంకర టెంకర లేకుండా ఉండాలని, ఆయనకు నిజమైనటువంటి కన్యకగా, ఏ దోషము పాపము మలినము మస్టు లేనటువంటి కన్యకగా ఉండాలని ఆ దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైనటువంటి వారులారా, ఈ పరమగీతముల గ్రంథంలో ప్రియురాలు అనేటువంటి ఆ పదాన్ని మనం చూస్తాం. ఈ ప్రియురాలు అనేటువంటి మాట హీబ్రూ భాషలో మనం చూసినట్లయితే సహోదరి అని, స్నేహితురాలనే భావం కూడా ఉంది. అందుకనే చాలామంది ఏమంటారంటే ఆమె ప్రియురాలు కదా, మధ్య మధ్యలో సహోదరి అంటాడేంటి, స్నేహితురాలు అంటాడేంటి, ఇక ప్రియురాలంటే ప్రాణేశ్వరి అనొచ్చు. నిరీక్షణ, ప్రియురాలని ప్రాణేశ్వరి అనొచ్చు. ఆయన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు, అంతేకాదు ఆయన ప్రాణం కూడా పెట్టాడు. అందుకని ఈ సంఘం అనేటువంటి ప్రియురాలు ఆయనకు ప్రాణేశ్వరి అయింది. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక 4వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి పరమగీతముల గ్రంథాన్ని గురించి అంతకుముందు చాలా పర్యాయాలు మీకు చెప్పడం జరిగింది. ప్రియురాలుని సుందరి అని పిలవటం అనేది మనం చూస్తాం. ప్రియురాలని సుందరి అని సంబోధిస్తున్నాడు. నా ప్రియురాలా నీవు సుందరివి, నీవు ఎన్నిసార్లు అన్నాడు? ఎందుకంటే ఆ రెండోసారి ఎందుకు వాడాడంటే నువ్వు సుందరివి అన్నాడు. రెండోసారి కూడా ఆమె యొక్క సౌందర్యానికి ముగ్ధుడై రెండో పర్యాయం కూడా నీవు సుందరివి అన్నాడు. ఆహా అంటే కాదు, ఆహాహా అంటే ఒక వ్యక్తిని అభివర్ణించేటప్పుడు, లేదా ఒక వ్యక్తి మీద మనకి ఏదైనా ఒక మంచి విషయం తెలిసిన తర్వాత దాన్ని పదే పదే ఆ పదాన్ని వాడటం అనేది మనం చూస్తాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
ఇక్కడ వధువును ఘనపరుస్తున్నటువంటి క్రీస్తు కనబడుతున్నాడు. ఏంటి? వధువును ఘనపరుస్తున్నటువంటి క్రీస్తు. ఇంతకీ ఆ సుందరి ఎవరు? షూలమ్మితి. ఆ షూలమ్మితి ఎవరంటే ఆమె సంఘమునకు సాదృశ్యం. ఈ మొదటి 5 వచనాలలో వధువు యొక్క బాహ్య వర్ణన, ఈ బాహ్య వర్ణనకు ఆత్మీయ మర్మాలు ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఆయన వర్ణించిన తీరు బాహ్య రూపంగా కనబడుతుంది. ఆ వర్ణనలో ఉన్నటువంటి ఆ భావము చాలా ఆత్మీయంగా ఉంటుంది. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, చూడండి, ఎఫెసీ పత్రికలో ఒక మాట రాయబడింది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో సంఘము యొక్క రూపాన్ని గురించి వ్రాయబడింది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మడతైనను అట్టిది మరేదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనుకున్నాడు. పెళ్ళి అనేది తూతు మంత్రంగా జరిగిద్దా? చెప్పండి. పెళ్ళి అనేది తూతు మంత్రంగా జరిగిద్దా? పెళ్లి కూతురు ఎలా పడితే అలా వస్తే పెళ్లి కొడుకు వివాహం చేసుకుంటాడా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇష్టాల ప్రకారం వివాహం జరుగుతూ ఉంది. కనుక ఆ పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను ప్రేమించాలంటే, ఆమె యొక్క సౌందర్యానికి ముగ్ధుడవ్వాలంటే ఆమెలో కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఏమండి, పిల్ల మంచిదేనా? పర్వాలేదులే, మంచిదేలే, కానీ ఎందుకులయ్యా మీరు ఇటు వచ్చారుగా, చేసుకొని పర్వాలేదులే అన్నారనుకో, గుండెల్లో రాయబడింది అంతే. అంటే పర్వాలేదులే, అదేలే, ఎందుకులే వచ్చారుగా చేసుకోండి అంటే ఇక అవుట్ కదండి. ఆ అమ్మాయి ఎంత బాహ్యంగా సౌందర్యంగా బాహ్య సౌందర్యం కలిగి ఆమె అంతరంగ రూపంలో ఏదో ఒక చెడు ఉంది అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఇక ఆ అమ్మాయిని మన ఇంట్లో అబ్బాయికి చూసుకోవటానికి ఇష్టపడం. పరలోకమందున్న దేవుడు సంఘం అనే కన్యకు కొన్ని లక్షణాలు ఇచ్చాడు. ఆ సంఘం అనే కన్యకలో ఆయన ఊహలో, ఆయన ఆలోచనలో ఉన్నటువంటి ఆ లక్షణాలన్నీ కూడా పుష్కలంగా కనబడితేనే ఆమెను వివాహం చేసుకుంటాడు. పరమగీతముల గ్రంథం ధ్యానం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ భాష కొంత లోకానుసారమైనటువంటి భాషలోగా కనబడుతుంది. ప్రేమ, ప్రియురాలు, పెండ్లి, ఇలాంటి కొన్ని పదాలు, చాలా అద్భుతమైన పదాలు వాడాడు. ప్రియమైనటువంటి వారులారా, మంచి యవ్వన ప్రాయంలో ఈ పరమగీతముల గ్రంథమును ఈ సొలొమోను రాయటం జరిగింది. సొలొమోను మహా గొప్ప జ్ఞాని కనుక ఆయన వర్ణన కూడా చాలా ఉన్నతంగా, అద్భుతంగా మనకి కనబడుతూ ఉన్నది. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, సంఘాన్ని ఎలా ఆయన ఎదుట నిలబెట్టుకోవాలనుకున్నాడంటే, ఎలా పడితే అలా కాదు, ఎలా పడితే అలా జీవించేది సంఘం కాదు, ఇష్టానుసారంగా బ్రతికేది సంఘం కాదు. సంఘానికి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, ఆ వధువుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని బాధ్యతలు ఉన్నాయి, కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని నిబంధనలు ఉన్నాయి. అవన్నీ కూడా కలిగినటువంటిది ఆ వధువు. ప్రియమైనటువంటి వరలారా, మామూలు వివాహం కాదే ఇది. మామూలు వివాహాలు భూమి మీద జరుగుతున్నాయి. ప్రియమైన వరలారా, ఇది మధ్యాకాశంలో జరిగే వివాహమే. ఇది వింతైనటువంటి వివాహమే, మనసున మరులు కలిపేటటువంటి వివాహమే. అసలు కని విను ఎరుగునటువంటి విందు. మహా చేస్తే ఒకరోజు చేస్తా విందు. ఏమండి, అంతేనా? ఒకరోజు చాలా ఖరీదైనటువంటి భోజనం పెడితే ఆహా ఓహో ఏం చేశారా పాస్టర్ గారి ఇంట్లో వాళ్ళ అబ్బాయి పెళ్ళి అంటారు. మీరు చేసిన అదే పేరు వచ్చింది. రెండో రోజు నువ్వు చేయలేవు. ఒకవేళ రెండో రోజు చేయొచ్చు, నీకున్న స్థితిని బట్టి మూడో రోజు చేయొచ్చు. కానీ ఈ విందు ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. సంపూర్ణమైనటువంటి వివాహం, అది సంపూర్ణమైనటువంటి విందు అందులో ఉంది. హల్లెలూయా.
ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, కనుక చూడండి, సుందరి అని ఊరికే అనలేదు ఆమెలో ఏ కళంకము కనబడలేదు. అది మచ్చైనా డాగ్ అయినా మరి ఏదైనా లేకుండా నిర్దోషమైనదిగా నిష్కలంకమైనటువంటిదిగా ఉన్నటువంటిది సంఘం. అలా నిలబెట్టుకోవాలనుకున్నాడంట. నువ్వు నిలబడతావా? ఆయన అలా నిలబెట్టుకోవాలనుకున్నాడంట. నువ్వు నిలబడటానికి ఇష్టపడ్డావా? నిలబడటానికి ఇష్టపడి ఎక్కడికి వచ్చావా? అయితే నువ్వు నిలబడాలంటే కొన్ని నియమాలు ఉన్నాయి. నువ్వు నిలబడతావో నిలబడలేవో నీ ఇష్టం. నిలబడగలిగితే నిలబడు, నిలబడలేకపోతే నా వల్ల కాదు ప్రభువా, సంఘ వధువు యొక్క లక్షణాలు నా దగ్గర లేవు. వధువు అనగానే స్త్రీకి సంబంధించింది అనుకోవద్దు, పురుషులు కూడా ఆ వధువు సంఘంలోనే ఉన్నారు. ఆ విషయాన్ని గమనించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రండి 96వ సంకీర్తన 9వ వచనంలో చూసినట్లయితే, 96వ సంకీర్తన 9వ వచనంలో చూసినట్లయితే, పరిశుద్ధాలంకారములు ధరించుకొని ఎలా ఉండాలి? ఎట్లా పడితే అట్లా వస్తే కాదు. ఏమండి, అర్థమవుతుందా? ఈ దేవుని దగ్గరకు వచ్చి దేవునికి నమస్కరించాలంటే మామూలు విషయం కాదు. ఆయనకి నమస్కరించాలంటే నువ్వు కుమారిగా, అవివాహితగా ఉండాలి, కన్యగా ఉండాలి. ఆయన నీ ప్రభువు, నీ సొగసు కోరడంట, నీ సౌందర్యాన్ని కోరడంట. దేవునికి కావలసినటువంటి సౌందర్యం నీ దగ్గర ఉందా? బాహ్య అలంకరణతో అలంకరించుకుంటూ దేవునికి దూరంగా జీవించేటటువంటి జీవితం మనకుందా? ప్రియమైనటువంటి వారలారా, దేవుడు నీ బాహ్య సౌందర్యాన్ని కోరుకుంటలేదు. నీ అంతరంగ సౌందర్యము నీకు సౌందర్యంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, ఈ రంగులు, తలుకులు, బెలుకులు ఆయనకు అవసరం లేదు. నువ్వు చక్కని దానివని, నువ్వు చక్కని వాడవని ఆయన ఎప్పుడు తీర్మానం చేసుకుంటాడంటే, ఎప్పుడు ఆయన డిసైడ్ చేసుకుంటాడంటే, నీ అంతరంగంలో దేవుని యొక్క వాక్యము సమృద్ధిగా ఉన్నప్పుడు, ఆయన ఎదుట నిలబడగలిగేటువంటి దమ్ము, ధైర్యము, మంచి క్యారెక్టర్ నీకున్న రోజున, తగ్గింపు జీవితం ఉన్న రోజున, బాహ్య సంబంధమైనటువంటి సౌందర్యం కొరకు ఉపలాటపడి ఆరాటపడి దాని కొరకు ఎగబడు ద్వారా దేవుడు నీ సౌందర్యాన్ని కోరుకోడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. ఈ రాజు నీ ప్రభువు, నీ సౌందర్యము కోరినటువంటి వాడు. దేవుని దృష్టికి మిగుల విలువగల అలంకారం ఏదో తెలుసా? దేవుని దృష్టికి మిగుల విలువ కలిగిన అలంకారాన్ని అపోస్తలుడైన పేతురు తాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో చెప్పాడు. ఆ మొదటి 6 వచనాలు చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక. ఇక్కడ స్త్రీ సంఘమునకు సాదృశ్యంగా కనబడుతుంది. అయితే అక్కడ స్త్రీల గురించే బోధింపబడింది, కానీ వర్తమానానుసారంగా చూసినట్లయితే స్త్రీ సంఘమునకు సాదృశ్యంగా కనబడుతుంది. అటువలే స్త్రీలారా, మీరు మీ పురుషులకు లోబడి ఉండుడి. ఇక్కడ పురుషుడు మన ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యం, ఆయనకు లోబడి ఉండాలి. అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవవలన రాబట్టవచ్చును. ఇక్కడ స్టార్ట్ అయింది. జాగ్రత్త చూడండి, 3వ వచనం. అందరికి తెలిసిన మాటే, మరొకసారి దేవుడు ఈ మాట ఎత్తి మాట్లాడుతున్నాడు. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయును, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. దేవుని దృష్టికి మిగుల విలువ కలది. ఇప్పుడు చప్పట్లు కొట్టండి. దేవుని దృష్టికి విలువ కలిగినటువంటి అలంకారం ఇక్కడ చెబుతాడు. ఆ అన్న అంటాడు, బంగారు నగల మీదే పెట్టారంటయ్యా అందరూ ఫోకస్. చాలామంది బంగారు నగలు పెట్టుకోవద్దు అంటారు. బంగారు నగలని తీసేసి ఇదవుతున్నారు. మరి జడలు అల్లుకున్నట్టు ఏమిటి? దాని ఓమెంట్ చేశారా? దాన్ని తీసేశారా? కనుక ఏదైనా మితిమీరినటువంటి అలంకారము
మంచిది కాదు. అదియునుగాక దేవుని దృష్టికి విలువ కలిగినటువంటి అలంకారం ఏదో బైబిల్లో తరచి చూడు. ఆయన ఎదుట నీవు ఎంత అందంగా కనబడాలో, నీ అంతరంగ రూపము ఎంత సౌందర్యవంతంగా ఉండాలో 66 పుస్తకాల్లో ఉంది, కేవలము పరమగీతముల గ్రంథంలోనే కాదు. నా ప్రియమైనటువంటి దేవుని వరలారా, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనంలో అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం అన్నాడు. ఏమన్నాడు? అందము మోసకరము, సౌందర్యం వ్యర్థం. మరి ఈయన ఎందుకు నా ప్రియురాలా నీవు సుందరం అంటాడు? ఈ బాహ్య సౌందర్యాన్ని గురించి వర్ణించాడు అనుకుంటున్నారా? బాహ్య సౌందర్యాన్ని గురించే ఆయన వర్ణించాడు అంటే ఆమె నల్లనిదే, నేను నల్లనిదానైనను సౌందర్యవతురాలనని అంటుంది. అంటే పైకి నల్లగానే ఉంది కానీ ఆమెలో అందముంది. కేదారు వారి గుడారముల వలెను, కేదారు అనగా ఇష్మాయేలీలు వారు అడవుల్లో జీవిస్తున్నప్పుడు మేక చర్మముతో గుడారాలు కప్పుకొని ఆ మేక చర్మంతో కప్పబడినటువంటి గుడారములలో ఉండేవాళ్ళు. అంటే ఆ గుడారం బయట చుట్టానికి నల్లగానే ఉంది కానీ లోపల మనకి క్షేమాన్ని కలుగు చేస్తుంది. మంచు నుండి కాపాడుతుంది, వర్షం నుండి కాపాడుతుంది కదండి. నువ్వు నివసించడానికి, నువ్వు నిద్రపోవటానికి అన్నిటికీ ప్రయోజనకరంగా ఉంటుంది గుడారం. ప్రియమైనటువంటి వరలారా, బాహ్య రూపం కాదు, లోపల ఎలా ఉంది, లోపలకు నీకు క్షేమంగా ఉందా, నీకు మంచిగా ఉందా, అది కావాలి. ఆయన అదే చూస్తాడు, అది ఆయన కోరుకుంటున్నాడు. మొట్టమొదట ఆయన దృష్టి కళ్ళు మీద పడ్డాయి. ఎవరి మీద పడ్డాయి ఆయన దృష్టి? నా ప్రియురాలా నీవు సుందరివి అని ఆయన దృష్టి ఆమె కళ్ళ మీద పడింది. అందమైన కనులు కలిగినటువంటిది. అలాంటిది ఏ అందమైనటువంటి కళ్ళు! బెత్తర చూపులు, తత్తర చూపులు, వెకిలి చూపులు, ఈ పనికిమాలిన చూపులు చూసేటటువంటి కనులు కాదవి. అందమైన కళ్ళు అంటే బాహ్య స్వరూపంగా చాలా ఏ శిల్పి చెక్కాడో నీ రూపాన్ని అన్నట్లుగా కదండి. శిల్పి అయితే ఎట్టో కూడా చెబుతాడు రూపాన్ని కదండి. ప్రియమైనటువంటి వారులారా, ఆ రూపానికి తగినట్లుగా జీవితం ఉండాలి కదా. కనుక ఆమె కన్నులు అంటే ఆమె మంచి నేత్రములు కలిగినటువంటిదిగా ఆయన చూశాడు. ఇది కూడా బాహ్య సంబంధమైనటువంటి రూపము కాదు. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, రండి సామెత పరమగీతముల గ్రంథం 4వ అధ్యాయంలో ఏమంటున్నాడు? మొదటి వచనములో 2వ భాగం, ముసుగు గుండా నీ కనులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి. ఎట్టుందంట? ఎలా కనబడుతుందంట? ముసుగు విధేయతకు సాదృశ్యం. చప్పట్లు కొట్టండి. ఎలియాజరు రిబ్కాను తీసుకొస్తామన్నాడు. ఎవరి కొరకు రిబ్కా? ఇస్సాకు కొరకు రిబ్కా అనే కన్య, అందమైనటువంటి కన్య, సులక్షణాలు కలిగినటువంటి కన్య. ఎప్పుడైతే పరిశుద్ధాత్మకు సాదృశ్యమైనటువంటి ఎలియాజరు వచ్చాడో, ఆయన వచ్చి మాటలు అక్కడ కొన్ని విషయాలు చెప్పి, ఇదిగో నా యజమానైనటువంటి ఇస్సాకుకు భార్య కావాలని నేను ఇక్కడికి వచ్చానని చెప్పాను. ఆనాడే ఆమె ఒక తీర్మానం చూసుకుంది, నేను ఇప్పుడు అతనితో వెళ్ళాలి. ఈరోజు వధువు సంఘాన్ని సిద్ధపరుస్తుంది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ దేవుని వశంలో మనం ఉన్నప్పుడే ఈ నిజమైనటువంటి అందం ఏమిటో నీకు అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ దేవుని వశంలో మనం ఉండాలి. మనం ఎంతవరకు అలంకరించాలో, ఎంతవరకు మన దిద్దాలో, మన కళ్ళని ఎలా దిద్దాలో, ఏమండి నసలను ఎలా దిద్దాలో, మూతిని ఎలా దిద్దాలో, ముక్కుని ఎలా దిద్దాలో, పళ్ళని ఎలా దిద్దాలో అన్నీ తెలుసు. నీ నోరుని ఎలా దిద్దాడో అన్నీ తెలుసు ఆయనకి. నీ క్రియలను ఎలా దిద్దాలో ఆయనకు తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హేగే అన్నాడంట, ఎస్తేరమ్మా ఇక చాలమ్మా ఈ అలంకరణ అన్నాడంట. ఓకే సార్, నువ్వు ఎంతవరకు అలంకరిస్తే అంతవరకే అనుకుంది, వెళ్ళింది. చాలామంది కన్యకులు ఉన్నారు కానీ అహష్వేరోషు యొక్క చూపు ఎవరి మీద పడింది? హల్లెలూయా. ఏముంది ఆమెలో? ఆమెకు దీనురాలు కాదా? తల్లిదండ్రులు ఏంది కదా? పినదండ్రుల దగ్గర పెరిగింది కదా?
ఏముందని ఆమెలో? ఆమె కంటే హోదా కలిగినటువంటి వారు లేరా? ఆమె కంటే పలుకుబడి కలిగినటువంటి వారు లేరా? ఇంకా చెప్పాలంటే ఆమె కంటే అందగత్తెలు లేరా? కానీ ఆ రాజు ఆమెను కోరుకున్నాడు. ఆమెలో అతనికి ఏం కనపడిందంటే దీనత్వం కనపడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిన్ను ప్రేమించాలంటే ఆయనకి నీలో దీనత్వం కనపడాలి, నీలో తగ్గింపు కనపడాలి. ఒక్కొక్కరు చూస్తూ ఉంటే ఎంత ముచ్చటగా ఉంటుందో, వారు నడుస్తున్న ముచ్చటగా ఉంటుంది, వారు మాట్లాడుతున్న ముచ్చటగా ఉంటుంది, వారి హావభావాలు ముచ్చటగా ఉంటాయి. వారి వైపే చూడాలనిపించింది. ఎంత పద్ధతి గల పిల్లలు వీరు అనిపించింది. ప్రియమైన వారలారా, మన క్యారెక్టర్ని బట్టి మన బాహ్య సంబంధమైనటువంటి ఎక్స్ప్రెషన్స్ అనేవి ఉంటాయి. దీనులు, సౌమ్యత కలిగినటువంటి వారు, సుబుద్ధి కలిగినటువంటి వారు బిహేవ్ చేసేటటువంటి విధానం వేరుగా ఉంటుంది. కొన్నిసార్లు బాహ్య రూపానికి అంతరంగ రూపానికి మనం కరెక్ట్గా ఇచ్చేయలేము, కానీ కొంతవరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నా ప్రియమైనటువంటి వారులారా, ఇస్సాకు పొలంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎలియాజరు రెప్కాను తీసుకొస్తూ ఉండగా రెప్కా అన్నది, అయ్యా ఎలియాజర్ గారు, ఎవరు అక్కడ? ఆ పొలంలో ఒక ఆయన ఉన్నాడు, అక్కడ మోకరించి ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నట్టున్నాడు. ఎవరా ఆయన అంటే ఈయనన్నాడు, ఆయనేనమ్మా నా యజమానుడు కుమారుడు, నీకు కాబోయే భర్త అయినటువంటి ఇస్సాకు అన్నాడంట. ఎప్పుడైతే నీ కాబోయే భర్త, నీ రాజు ఆయన, నిన్ను పాలించువాడు, నిన్ను ఏలువాడు అన్నాడో, వెంటనే ఆమె ఏం చేసిందో తెలుసా? ముసుగు వేసుకుంది. నా ప్రియమైన వారలారా, ఆ ముసుగు గుండా ఆమె ఎంత చక్కగా కనబడుతుంది. ఏమండి, ఎలా చక్కగా కనబడుతుంది? కింద వస్తే ఆమె కణితల గురించి రాయబడింది. ప్రభు చిత్తమైతే తర్వాత మనం చేద్దాం. ఇక్కడ ఏమంటాడంటే, ముసుగు గుండా నీ కనులు గువ్వ కనులు వలే. ఆమె కన్నులు ఎంత సౌందర్యంగా కనబడుతున్నాయి అంటే, ముసుగు గుండా ఎలా కనబడుతున్నాయి అంట? గువ్వ కన్నుల్లాగా కనబడుతుందంట. ప్రియమైనటువంటి వరడారా, గువ్వను పావురమును ఒకే తెగకు తెనిగించడం జరిగింది నిఘంటువులో. కనుక దీని దృష్టి చాలా నిష్కలంకంగా కనబడుతుంది, అమాయకంగా కనబడుతుంది, కళ్ళు తడిసినట్లుగా కనబడుతుంది. గువ్వ చాలా దూరదృష్టి కలిగినటువంటిదిగా కనబడుతుంది. వేటగాడు మసిలడంటే దాదాపుగా ఆ చోటుకి రావటానికి అది ఇష్టపడదు. ప్రియ దేవుని పిల్లలారా, కనుక చూడండి, గువ్వ వేరు, కాకి వేరు. సంఘంలో గువ్వలు ఉన్నారు, కాకులు. మన సంఘంలో అంటలేదు, జనరల్గా సొసైటీలో గువ్వలు ఉన్నాయి, కాకులు ఉన్నాయి. గువ్వ పావురం ఒకటే అని చెప్పాను కదా, అంటే పావురాళ్ళు ఉన్నాయి, కాకులు ఉన్నాయి. నీకు పావురం కావాలా, కాకి కావాలా? నీకు పావురం అంటే ఇష్టమా, కాకి అంటే ఇష్టమా? కాకి కబురు తీసుకొచ్చింది పాస్టర్ గారు. కాకమ్మ ఏం కబురు తీసుకొచ్చావు? ఏ కబురు తీసుకొచ్చావు? మా అన్నయ్య వాళ్ళు వస్తున్నారా, మా అక్క వాళ్ళు వస్తున్నారా, మా నాన్న వస్తున్నాడా అని అనేవాళ్ళు వెనకటి రోజుల్లో. అంటే కాకి ఏదో కబురు తీసుకొచ్చిందని, అది వచ్చి కావు 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 అనిస్తుందంటే దానికి ఏదో ఆకలి ఎరిస్తే మనం ఏదో కబురు తీసుకొచ్చామని, ఎవరో చుట్టాలు వస్తున్నారు, కాకి ఎరుస్తుందని వాళ్ళు. వాస్తవానికి అది కాదు. కాకి వేరు, గువ్వ వేరు. ఆదికాండం 8వ అధ్యాయంలో 6 నుండి 12 వచనాల వరకు మనం చూసినట్లయితే, ఆదికాండం 8వ అధ్యాయం 6 నుండి 12 వచనాలు ప్రస్తుతానికి చదవద్దు. ఇక్కడ అది జలప్రళయ సందర్భం, నోవాహు దినాల్లో జరిగేటువంటి జలప్రళయ సందర్భం. భూమి మీద జలములు ఆరిపోతున్నటువంటి సమయం అది. అంటే నోవాహు అనుకున్నాడు, బహుశా భూమి మీద నీరు ఆరిపోయి ఉంటుంది, అసలు నీరు ఉందా లేదా అని తెలుసుకోవటానికి మొదట కాకిని పంపాడు. కాకిని పంపితే అది అటు ఇటు ఇటు అటు తిరిగిందంట. ఎక్కడ నిలబడటానికి స్థలం లేకపోయేటప్పటికీ ఏం చేసిందంట? చదువుతారా భాగాన్ని?
40 దినములైన తరువాత 40 దినములైన తర్వాత నోవాహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అది బయటకు వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగుచుండెను. చాలు. అంటే యజమానుడికి సమాచారం చెప్పిందా ఎటు తిరుగుతుందంట? ఏమన్నాడు సాతాన్ని దేవుడైన యెహోవా, సాతాను ఎక్కడి నుంచి వచ్చావంటే భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఇక్కడికి వచ్చారనంట. అటు ఇటు తిరిగే పని ఎవరిది? ఇక అంటే ఈ కాకి సైతానికి సాదృశ్యం. అంటే యజమానుడు దాన్ని ఒక ఉద్దేశంతో వదిలిపెట్టాడు. భూమి మీద ఎలాంటి సమాచారం ఉందో తెలుసుకోవాలని ఆయన ఒక ఉద్దేశంతో వదిలిపెడితే యజమానుని యొక్క ఉద్దేశాన్ని విస్మరించి అది భూమి మీద తిరుగుతుందట. సృష్టికర్త అయిన దేవుడు నిన్ను కూడా ఒక ఉద్దేశంతో, ఒక సంకల్పంతో ఆయన ఈ భూమి మీదకి నేను నడిపించాడు. నీ ఇష్టం వచ్చినట్టు తిరగటానికి కాదు, కాకిల గంతులేయటానికి కాదు. నువ్వు ఒక కారణ జన్ముడు. నీ ద్వారా ఏదో మంచిని కోరుకున్నాడు, ఏదో ఒక సమాచారం కోరుకున్నాడు, నిన్నే నమ్మాడు. నువ్వు కాకిలాగా బ్రతుకుతావా? యజమానుడికి ఎంత నిరాశ, ఎంత వేదన. అయ్యో నేనెంతో ఆశపడ్డాను, ఈ కాకి మంచి సమాచారం తెస్తుందని నేను పంపితే దాని యొక్క స్వభావాన్ని. నా ప్రియమైనటువంటి పిల్లలారా, ఇది నమ్మదగింది కాదు అనుకున్నాడు. ఇది నమ్మదగింది కాదు, యజమానుడికి ప్రియమైంది కాదు, ఇది యజమానిని ప్రేమించింది కాదు, ఇది యజమానుడి యొక్క సంకల్పాన్ని నెరవేర్చేది కాదు. అందుకని ఇప్పుడు పావురాన్ని వదులుతున్నాడు. దూరదృష్టి కలిగినటువంటి పావురం, నిష్కలంకమైనటువంటి పావురం, ప్రేమకు ప్రతిరూపమైనటువంటి పావురం, సంఘ వధువునకు సాదృశ్యమైనటువంటి పావురాన్ని వదిలాడు. ఇదేం చేసింది? చదువు నాన్న. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవి విడిచెను. నీళ్లు భూమి అంతటి మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలో నున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. అది చూస్తే అరికాలు భూమి మీద, లోకం మీద నిలబెట్టే వరకు తిరుగుతూనే ఉంది. ఆ నీళ్ళు ఎండిపోతే చచ్చిన కలేబరాలు ఉంటాయేమో, చచ్చిన వాటి మీద వాలి వాటిని తిన్నాం అనుకుని ఉంటుంది బహుశా. చచ్చిన వాటి కొరకు ప్రాకులాడుతున్నటువంటి కాకి భూమి, లోకం. కానీ పావురం మాత్రం ఏం చేసిందంటే అక్కడ అది నిలబడటానికి స్థలం లేదు. మరి ఎక్కడుంది స్థలం? ఎక్కడుంది స్థలం? మన పౌరస్థితి ఎలా ఎక్కడుంది? చప్పట్లు కొట్టండి. మన పౌరస్థితి పరలోకంలో ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళని గమనించాలి, పోలిక జాగ్రత్తగా గమనించాలి. ప్రియులారా, పావురం తన అరికాలు మోపుటకు స్థలం లేదని ఎరిగి యజమానుడి దగ్గరికి వచ్చింది. పవిత్రమైన వాటి మీద దృష్టి పెట్టేది అపవిత్రమైనటువంటి వాటి మీద దృష్టి పెట్టదు. పవిత్రమైన వాటి మీద కాలు పెట్టేది అపవిత్రమైనటువంటి వాటి మీద కాలు పెట్టదు. అందుకనే ఈ ప్రియుడైన సొలొమోను ఆమెను, ఆ సుందరి అయినటువంటి తన భార్యను ఎలా పోలుస్తున్నాడంటే, మొట్టమొదట ఆమె సుందరి అని గుర్తెరిగాడు. రెండోది, ఆమె కళ్ళ మీద పడింది ఆయన దృష్టి. ఎలా కనబడుతున్నాయి అంటే గువ్వకనులాగా కనబడుతుంది. ఆ కళ్ళల్లో నిరీక్షణ ఉంది, ఆ కళ్ళల్లో తడిసినటువంటి స్వభావం ఉంది, ఆ కళ్ళల్లో కదండి దూరదృష్టి ఉంది. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే దూరదృష్టి కలిగినటువంటి వారిగా ఉండండి. కొలస్సీ పత్రిక 3:1 తర్వాత కూడా చెబుతాను. మీరు క్రీస్తుతో కూడా లేపబడినటువంటి వారైతే పరలోక సంబంధమైనటువంటి వాటిని వెతకండి. అదే దూరదృష్టి, అదే పావురం యొక్క లక్షణం. కాకి భూమి మీదే తచ్చట్లాడుతూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, జాగ్రత్తగా వినండి.
119 సంకీర్తన 37 వచనం చదవండి. 119 సంకీర్తన 37 వచనం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గములలో నడుచుటకు నన్ను బ్రతికింపుము. ఎందుకు బ్రతకాలంట? ఎందుకు బ్రతకాలి? బ్రతుకు అర్థం చెబుతాడు వినండి. బ్రతుకు నిర్వచనం చెబుతాడు వినండి జాగ్రత్తగా. ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలో కీర్తనకారుడు చెబుతున్నాడు. వ్యర్థమైనటువంటి వాటిని చూడకుండా నా కళ్ళు త్రిప్పివేయి, నీ మార్గములలో నడుచుకున్నటకు నన్ను బ్రతికించయ్యా. అందుకు బ్రతకాలి దేవుని మార్గంలో. ఈ కన్యక, ఈ షోలమ్మెతే, ఈ సుందరి దేవుని మార్గంలో నడిచేటటువంటిది కాబట్టి ఆయన దృష్టి ఆమె మీద పడింది. నీ కనులు అటు ఇటు పోనీయక ఎలా ఉండాలంట? తిన్నగా ఉండాలి. ఏబు భక్తుడు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే ఏబు గ్రంథం 31వ అధ్యాయం తీయండి. ఏబు గ్రంథము 31వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో మొదటి వచనం చదవండి. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని. ఈ రోజు మీరు కూడా నిబంధన చేసుకోవాలి కన్నులతో. పెళ్ళిళ్ళ సమయంలో జరుగుతాయి. ఉంగరం పెడుతూ అంటది, ప్రేమకు నిబంధనకు గుర్తుగా ఈ ఉంగరమును అంగీకరించము. తాళిబొట్టు కడతా, ప్రేమకు నిబంధనకు గుర్తుగా ఈ మంగళసూత్రమును అంగీకరించము. తర్వాత ఏమైపోతాయి? నిబంధనలు ఏమైపోతాయి? తారుమీరు అయిపోతాయి. ఏమైపోతాయో తెలియదు. చెప్తూ ఉంటారు కదా అప్పుడప్పుడు, ఏయ్ నేను కట్టిన తాళి నాకు ఇసిరిపారి, ఇటు ఇసిరి తీసుకోవయా, ఎవడికి కావాలి తాళి, బోడు తాళి. ఇట్టా ఉంటాయి కాపురాలు. ప్రియమైన వర్లారా, చాలాసార్లు చెప్తూ ఉంటారు, వెనకటి స్త్రీలకి తాళి అనే పేరు ఎందుకు వచ్చింది అంటే మొట్టమొదట తాటాకుతో మంగళసూత్రం చేసి కట్టారంట ఆ రోజుల్లో. వాళ్ళకి తాటాకుతో మంగళసూత్రం చేసి మెడలో కడితే కమ్మగా కాపురాలు చేశారు. ఏమండి 40,000 50,000 పెట్టి తాలిబొట్లు చేసి చేయి చేసి ధరిస్తున్నా కూడా కాపురాలు చేయటం చాలా. తాళి విలువ తెలియాలి. దాని ఖరీదు అంత అనేది కాదు. దాని ఖరీదు అంత అనేది కాదు. ఖరీదైన నీ జీవితం ఖరీదైంది, దాన్ని గమనించాలి. కనుక ఏమంటున్నాడంటే ఆయన ఒక నిబంధన చేసుకుంటున్నాడు. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకలు నేను ఎలా చూతును అలాగ చేసిన ఎడల పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమగును? ఉన్నత స్థలములనున్న సర్వశక్తిని ఆజ్ఞ స్వాస్థ్యమేమగును? ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడైనా నేర్చుకున్నావా? కన్యకలు నేను ఎలా చూస్తాను? ఒకవేళ నేను చూడకూడని రీతిగా చూసినట్లయితే పరలోకమందున దేవుడు ఏమంటున్నాడు? ఆయన యజ్ఞ ఏమైపోతుంది? పిచ్చి పిచ్చి చూపులు చూడకూడదు. పిచ్చి పిచ్చులు చూపులు చూస్తే అసలు నీ కళ్ళే మంచిది కాదు. ఒక్కోసారి ఏమంటాడంటే, అమ్మో ఆ కన్నే మంచిది కాదు నాయనో, చూసిందంటే సాయంత్రానికి జంపే, ఇంట్లోకి వచ్చి చూసిందంటే సాయంత్రానికి ఎత్తుకుపోవటమే. అసలు ఆ కన్ను కాదు మంచిది. యేసు ప్రభు అన్నాడు, నీ కన్ను చెడదైతే దాన్ని తీసేయన్నాడు. నీ కన్ను చెడిపోతే దాన్ని తీసేయమన్నాడు. అంటే యేసు ప్రభు అంత కఠినమైన బోధ చేశాడా? కన్ను చెడ్డదైతే దాన్ని పెరికేయమన్నాడు. ఏంటి దాని పరమార్థం? ఆ కంటికి ఉన్నటువంటి చెడుతనాన్ని పెరికేయి, అంతేగాని కనుగుడ్లు బీక్కోమని కాదు. వాక్యాన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా. కనుక ఏబు చేసుకున్నటువంటి నిబంధన మనం చేసుకోవాలి. అందమైన కళ్ళు ఎలా పడితే అలా చూడు. ఆమె ఒక నిబంధన చేసుకుంది. ఏంటి? ఈ రాజు, ఆయన రాజు, నా ప్రభు నా సౌందర్యాన్ని కోరాడు. ప్రియులారా, అందుకనే మత్తయి సువార్తలో కూడా యేసు ప్రభు ఇంకొక నిర్వచనం ఇచ్చాడు. మత్తయి సువార్త 5:28లో ఏమంటాడంటే, మోహపు ఒక స్త్రీ
నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడు. నిర్వచనం అండి, నిర్వచనం ఎలాంటి నిర్వచనం అండి? దేవుడు మోషేకి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో వ్యభిచారం చేయొద్దన్నాడు. కానీ యేసు ప్రభు లోకంలోకి వచ్చినాక ఆయన ఏమన్నాడంటే దానికి ఇంకా లోతైన నిర్వచనం చెప్పాడు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అదే వ్యభిచారం అన్నాడు. ఇక బ్రతుకట్ట బ్రతుకుతావు నువ్వు లోకంలో? ప్రియుడిని ఆకర్షించగలవా నువ్వు? యేసుక్రీస్తు అనే వరుడు నిన్ను ఆకర్షించగలడా? వధువు సంఘంలో నీకు సభ్యత్వం ఉన్నదా? సంఘమునకు ఉన్నటువంటి క్వాలిటీస్ నీకున్నాయా? ఒక్కొక్క క్వాలిటీ చెబుతుంటే నాకుందలే అమ్మయ్యా అనుకుంటున్నావా? అయ్యో నాకు లేదు ప్రభువా, నాయనా నా చూపులు నా తలంపులు నీకు ఇంపైనవిగా ఉండాలని అంటున్నావా? ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా, ఒక స్త్రీని ఇలా చూసే వాళ్ళని దేవుడు కోరుకోడు. ఈ కన్ను మంచిది కాదు, కానీ షోలమితి కన్నులు ప్రియుని ఫస్ట్ లుక్ ఎక్కడ పడిందంటే ఆమె కన్నుల మీద పడింది. ఆకర్షితుడయ్యాడు. ఆమెలో ఉన్న నిరాడంబరత చూశాడు, ఆమె వస్త్రధారణ చూశాడు, ఆ అంతరంగ సౌందర్యాన్ని ఆయన చూశాడు. ఆ కళ్ళల్లో ప్రియుని మీద ప్రేమను చూశాడు. ఏమి చూసి ప్రియుడు నిన్ను ఆకర్షించగలడు? ఒక స్త్రీ అచ్చ జటామాంసి అత్తర శేరునర తీసుకుని వచ్చి ప్రభు పాదాల మీద కన్నీరు కాచి తుడిసి అత్తర బుడ్డి పగలగొట్టి ఆయన అభిషేకించినప్పుడు ఆమె ఆయన ప్రేమకు పాత్రురాలు కాలేదా? అంటే పశ్చాత్తాపం ద్వారా ఆ పాపములు క్షమించబడ్డాయి. విస్తారమైన ప్రేమ, విస్తారమైన దేవుణ్ణి మనం విస్తారంగా ప్రేమించాలి. విస్తారంగా ప్రేమించడం బట్టి మనలో ఉన్న పాప దోషము పోయి వధువు సంఘంలో మనం పాలుపంపులు పొందుకుంటాం. హల్లెలూయా. ఆ పాపాత్మరాలు వధువు సంఘంలో పాలుపంపులు పొందుకుందా? ఎందుకని? పాపాత్మరాలుగా బ్రతికింది కదా. జన్మతః అందరం పాపులమే, తర్వాత కర్మతః కూడా మనం పాపులమే. అయితే మనకు ఒక ఇంకిత జ్ఞానం వచ్చిన తర్వాత దేవుని యొక్క వాక్య ప్రపంచనం మన మీద పనిచేస్తున్నప్పుడు మన బ్రతుకులు మారిపోవాలి. ప్రియమైనటువంటి వారులారా, ఫస్ట్ లుక్ కళ్ళ మీద పడింది. రెండవ లుక్ మనం చూసినట్లయితే రండి, నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతము మీద మేకల మందను పోలి ఉన్నవి. ఎట్టుండి అంట తల వెంట్రుకలు? గిలాదు పర్వతం మీద అంటే వర్ణన కంపారిజన్ చూడండి. కణులు ఎట్లా కంపారిజన్ చేశాడంటే గోవతో కంపారిజన్ చేశాడు. అది ఆ పోలిక చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రియమైన వారులారా, గిలాదు పర్వతం సంఘం అనే కన్యకు నేత్రాలు మాత్రమే కాదు కానీ తల వెంట్రుకలు కూడా ఆకర్షితంగా ఉండాలంట. జుట్టు అందంగా ఉంటే మంచిదేరా? రూపం సరి లేకపోతే జుట్టు అందంగా ఉంటే మంచిదా? అబ్షాలోము అందగాడే, ఇక జుట్టు చూస్తే మామూలు జుట్టు. అది ఇశ్రాయేలు ప్రజల్లో ఎవడికి అలాంటి జుట్టు లేదు. అంత అందమైన కురులు గలవాడు, కానీ బుద్ధి శూన్యం. అది బాహ్య రూపం, అది బాహ్య రూపం. ఆయన కోరుకోలా. దావీదు కంటే ముందు ఉన్నటువంటి అన్నలందరూ కూడా బాహ్య దారుఢ్యము కలిగినటువంటి, మంచి దేహదారుఢ్యము కలిగినటువంటి వారు, రాజ టీవీ కలిగినటువంటి వారు. కానీ దేవుడు కోరుకోలా. తనకి ప్రియమైనటువంటి వాడిని, ఇష్టమైనటువంటి వాడిని ఆయన కోరుకున్నాడు. అన్నల దృష్టిలో అతడు చిన్న చూపే చూశారు. అన్నలు తండ్రి చిన్న చూపే చూశారు. సమాజం అట్ ద సేమ్ టైం సమాజం కూడా చిన్న చూపు చూసి ఉండొచ్చు. కానీ పరలోకమందున్న దేవుడు మాత్రం అతను గొప్పగా చూశాడు. సౌలు తర్వాత రాజు ఎవరంటే ఆయన దృష్టి దావీదు మీదకి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మేకల మందను పోలి ఉన్నటువంటి తల వెంట్రుకలు, అది ఎక్కడుందంట? మేకల మంద
గిలాదు పర్వతం మీద ఉన్నాయంట. చూడండి, సంఘం అనే కన్య యొక్క తల వెంట్రుకలు, ఆమె యొక్క తల వెంట్రుకలు దేనికి సాదృశ్యం అంటే ఆమె యొక్క ఆలోచనలకు, తలంపులకు, ఊహలకు సాదృశ్యం అంట. దేనికి సాదృశ్యం? ఆలోచనలు, తలంపులు, ఊహలకు సాదృశ్యం అంట. ప్రియులారా, కనుక నా చూపులు, నా తలంపులు, నా ఊహలు, ఆలోచనలు నాలో యేసు పుట్టినరోజే అది. కనుక తల వెంట్రుకలు అనేవి ఆలోచనలు, తలంపులు, ఊహలకు సాదృశ్యంగా ఉన్నాయి. గిలాదు పర్వతము అది మేతకల స్థలం. మేకలు అన్ని చోట్ల పోయి మేస్తాయా? చెప్పండి, చెప్పాలి, స్పందన రావట్లేదు. మేకలు ఎక్కడ మేత ఉంటే అక్కడే మేస్తాయి. అది మేతగల స్థలము. రెండవదిగా గిలాదులో గుగ్గిలము లేదా? అక్కడ ఏ వైద్యుడు లేడా అంటాడు ఇర్మియా గ్రంథంలో. కనుక గిలాదులో గుగ్గిలం ఉంది. గుగ్గిలమనగా ఒక చెట్టు బెరడు. ఆ గుగ్గిలపు చెట్టు దాన్ని అలాగా కత్తితో నరికినప్పుడు దానిలో నుండి ఒక రకమైనటువంటి ఆ తుంబంగ లాంటి బెరడు వచ్చింది. ఆ బెరడు ఔషధమునకు సాదృశ్యం. ప్రియులారా, అనేక రోగాలకు అది ఆ బెరడు అవసరం. కనుక ఆ చెట్టును అలాగా గాయపరచగా అందులో నుండి వచ్చినటువంటి బెరడు ఎలా స్వస్థతో యేసు క్రీస్తు అనేటువంటి ఆ వృక్షము గాయముల చేత పిండబడినప్పుడు, గాయములు పాలైనప్పుడు అందులో ఆయనలో నుండి వచ్చినటువంటి ఆ రక్తము ప్రతి పాపికి ఔషధమే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వారలారా, కనుక చూడండి, ఈ గిలాదు పర్వతము రోషము గల అతిస్పీడైన, అంటే ఈ షునేమీరాలు అనే షునేమి పట్టణంలో ఉన్నటువంటి ఆమె పేరు పెట్టకుండా షునేమీరాలు ఎట్లా అన్నామో, ఏలియాను గురించి చెప్పేటప్పుడు తిస్పీడైన ఏలియా అంట. ఈ తిస్పీడైన ఏలియా ఈ పర్వతానికి దగ్గరలో ఆ ప్రాంతం వాడేనంట. ఒక రోషము కలిగినటువంటి ప్రవక్త. ప్రియమైనటువంటి వారిలారా, ఇక్కడ ఆమె యొక్క తల వెంట్రుకలను పర్వతముతో పోలుస్తున్నాడు. పర్వతం అనేది ఉన్నతమైనటువంటి స్థలం. నీ దేహములకు ఈ తల ఉన్నతమైన స్థలం. నీ వెంట్రుకల కంటే పైన ఇంకేం లేవుగా ఉండే. ఇంకేమైనా ఉంటే గర్వం, అహంకారం కనపడకుండా ఉంటాయి అక్కడ, అంతేనా? గర్వం, అహంకారం ఇవన్నీ కనపడగానే కనపడతా ఉంటాయి. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, కనుక గిలాదు పర్వతం మీద కదండి మేకలు మంద, అక్కడ ఆహారం ఉంది కనుక మేకలు అక్కడ ఉన్నాయి. అలాగే అక్కడ గుగ్గిలం ఉంది, అక్కడ స్వస్థత ఉంది. ప్రియమైనటువంటి వారలారా, అక్కడ ప్రవక్త ఉన్నాడు. కనుక భక్తుల యొక్క తలంపులు పరసంబంధమైనవే కానీ లోక సంబంధమైనవిగా ఉండకూడదు. తల వెంట్రుకు దీని సాదృశ్యం తలంపులు, ఊహలు, ఆలోచనలు. నీ తలంపులు, నీ ఊహలు, నీ ఆలోచనలు దేవునికి ప్రియమైనవిగా ఉండాలి. రంగురంగుల డిజైన్లతో కూడినటువంటి జడలు వేసుకోవటం కాదు. నేను కాదట్లేదు, అలంకరించుకోండి, కాదట్లేదు. ఎందుకంటే కాదని అంటే చాలామందికి మనసు నొచ్చుకుంటారు. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ప్రయోజనం ఏముంది? సంవత్సరానికి 2 తులాలు తీసి పక్కన పెడుతున్నాడు, అందమైన కుళ్ళు గల్లవాడు, క్యారెక్టర్ లేదు, అబ్షాలోము. జాగ్రత్త. కనుక ప్రియమైనటువంటి వాళ్ళ జాగ్రత్త గమనించు. విశ్వాసి ఆత్మ సంబంధమైనటువంటి విషయములనే మనస్కరించాలి కానీ శరీర సంబంధమైనటువంటి విషయాన్ని మనస్కరించకూడదంట. ఒక భక్తుడు అంటాడు, నా తలంపులకు కాపు పెట్టుమన్నాడు. ఏమన్నాడు? నా తలంపులకు కాపు పెట్టు. ఆమె కళ్ళు శ్రేష్టమైనవి, ఆమె తలంపులు కూడా ఈయనకి ప్రియమైనవిగా ఉన్నాయి. ఎలా ఉన్నాయంట? ఆమె యొక్క తలంపులు, ఆమె యొక్క ఆలోచనలు, ఆమె యొక్క ఊహలు ఈయనకి ప్రియమైనవిగా ఉన్నాయి. అందుకనే గిలాదు పర్వతం మీద చదువుతారా భాగాన్ని? మేకల మందను పోలినవిగా కనబడుతుంది. ప్రియమైనటువంటి వారులారా, తల ఒక్కటే కానీ ఎంట్రుకలన్నీ. యేసు ప్రభు అన్నాడు కదా, అసలు ఎప్పుడైనా నీ తల వెంట్రుకలు లెక్కించావా అన్నాడు.
అసలు లెక్కిస్తావా? లెక్కించలేము. ప్రియమైనటువంటి వారలారా, కనుక తల ఒక్కడే కానీ తల వెంట్రుకలు అనేకము, కానీ దాని రంగు ఎన్నుండా ఒకే రంగు. అంతేనా? అలాగే పర్వతం ఒక్కటే కానీ మేకలు అనేకం. అర్థమవుతుందా? పర్వతం ఒక్కటే, మేకలు అనేకం, కానీ దాని యొక్క వర్ణన ఎలా ఉంది? నలుపు, ఒకే వర్ణం. ఇది సంఘములో పర్వతము దేవుని సన్నిధిని సూచిస్తూ ఉంది. చెప్తాను, రాను రాను మీకు అర్థమైంది ఇందులో ఉన్నటువంటి భావం. కొంచెం కష్టంగా ఉండొచ్చు ఈ మాటలు, చివరి మాటలు కొంచెం లోతుకెళ్తే కొన్నిసార్లు మనం అర్థం చేసుకోలేం. ప్రియులారా, అలాగే మేత స్థలం ఒక్కటే కానీ మేసేవి అనేకం. అంతేనా? ఇది కూడా మేత స్థలమే. ఇప్పుడు మీకు వేస్తుంది కూడా మేతే. ఇది కూడా మేత స్థలమే. ఇప్పుడు మీకు వేస్తుంది మేతే. మేత స్థలం ఒకటే కానీ మేసేవి అనేకం, కానీ మేత ఇప్పుడు మీరు చెప్పాలి, చప్పట్లు కొట్టండి. మేత ఒక్కటే, అదే వాక్యం. ప్రియమైనటువంటి పిల్లలారా, అలాగే శిరస్సైన క్రీస్తు ఒక్కడే కానీ విశ్వాసులు అనేకులు. ఇదేం మర్మం? శిరస్సైన క్రీస్తు ఒక్కడే, విశ్వాసులు అనేకులు, కానీ పరిశుద్ధ సంఘము. పరిశుద్ధ సంఘం అంటే ఏంటి అర్థం? విశ్వాసుల సమూహం అని అర్థం. ఆ సంఘాన్ని గురించి ఇప్పుడు వర్ణన. ఆయన చూస్తే ఎంత అద్భుతంగా కనపడిందంటే, గిలాదు పర్వతం మీద ఆ మేకల మందను పోలి ఉందంట. తల వెంట్రుకలు అంత చక్కగా ఉండే. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇందాక గిలాదు పర్వతాన్ని గురించి చెప్పాను కదా. చూడండి, గిలాదు పర్వతం ఒక్కటే, దాని మీద మేసేటటువంటి మందలు అనేకం అని చెప్పా. వారి మేత ఒకటే. పర్వతము దేవుని సన్నిధిని చూసేస్తుంది. దేవుని సన్నిధిలో ఒకే మేతను మీరు తింటూ ఉన్నారు కొంచెం ఆత్మీయంగా. ప్రియులారా, అలాగే క్రీస్తు రక్తం ఒకటే. క్రీస్తు రక్తం ఒకటే. కడగబడిన వారు అనేకులు. కడగబడిన వారు అనేకులు, కానీ అది పరిశుద్ధ సంఘంగా పరిగణించబడుతుంది. అంటే క్రీస్తు రక్తం ఒకటే, అంతేనా? కడగబడిన వారు అనేకులు అయినా అది ఒక్క సంఘంగానే. అది క్రీస్తు సంఘం. అది క్రీస్తు సంఘం. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగం చేశారు కదా. కొండ ఒక్కటే, ప్రకటించిన వాడు ఆయన ఒక ఆయనే. ఎంతమంది విన్నారు? అనేకులు విన్నారు. కానీ ఏమన్నారు? దేవుని యొక్క వాక్యమే. కనుక చూడండి, ఈ గిలాదు పర్వతముల మీద అనేక నల్లటి మేకలు ఉన్నా అవి ఎలా ఉన్నాయి అంటే ఒక్కటిగానే కనబడుతుందంట. అవి ఎలా ఉన్నాయి అంట? కుదుపులు కుదుపులుగా ఎలా కనబడతాయి అంట? రెండవ వచనంలో గిలాదు పర్వతము మీద మేకల మందను పోలి ఉన్నవి. కనుక నా ప్రియమైనటువంటి వారులారా, దీని యొక్క పరమార్థం ఏంటంటే సంఘంలో ఎంతమంది ఉన్నా ఒకే తలంపు ఉండాలంట, ఒకే ఊహ ఉండాలంట, ఒకే ఆలోచన ఉండాలంట. చప్పలు కొట్టండి. అంటే వెంట్రుకలు ఊహకు, ఆలోచనలకు, తలంపుకు సాదృశ్యం కదా. మీరు ఎంతమంది ఎలా ఉండాలి? ఉండయా? మనకి ఉందా? చెప్పండి. సహోదర ప్రేమ దాని గురించి ఏం చెబుతాడు? ఐక్యత. 133 సంకీర్తనలు ఐక్యత. ఎంత ఐక్యత? ఎలా చెప్పాడు? సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది ఎంత మేలంటే అది అహరోను తల మీద నుండి పోయబడి అహరోను గడ్డమ మీదగా కారి
అతని యొక్క అంగీల అంచు మటుకు దిగజారినా పరిమళ తైలం వలె ఉండెను. అది ఇక్కడ పోయబడిందంట, అది ఎక్కడికి వచ్చిందంట, నిలువెల్లా తడిపిందంట. ఇప్పుడు సువాసన అంతా వస్తుందా, అంతా వస్తుందా, అంతా వస్తా ఉంది. అలాంటి ఐక్యత కావాలి. గిలాదు పర్వతము మీద ఎలా కనపడిందంట ఆమె? గిలాదు పర్వతము మీద మేకల మందను పోలి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పర్వతం అనేది దేవుని సన్నిధిని సూచిస్తుంది. దేవుని సన్నిధిలో తల వెంట్రుకలు దేనికి సాదృశ్యం? ఆలోచనలకు, ఊహలకు, తలంపులకు. దేవుని సన్నిధిలో మీ ఆలోచనలు కరెక్ట్గా ఉండాలి, మీ ఊహలు కరెక్ట్గా ఉండాలి, మీ తలంపులు కరెక్ట్గా ఉండాలి. పిచ్చి పిచ్చి తలంపులతో దేవుని సన్నిధికి రాకూడదు. దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఆయన ఊరకనే ఆకర్షించలేదు షోలమీతి. ఆయన చూపు మొట్టమొదట ఆమె కళ్ళ మీద పడింది, రెండోది ఆ తల వెంట్రుకలు. ఆమె యొక్క తలంపులు, ఆమె యొక్క ఊహలు, ఆమె యొక్క ఆలోచనలు ఆ ప్రియునికి ఇష్టమైనవిగా ఉన్నాయి. ప్రియమైనటువంటి వారలారా జాగ్రత్త. ప్రభు కూడా మీ తలంపులు నా తలంపులు వంటివి కాదు, మీ ఆలోచనలు అని డిఫరెంట్ ఆలోచన ఉంది. అసలు నువ్వేం తలుస్తున్న తలంపు మనలో పుట్టక మునిపే అసలు మనం ఏం తలుస్తున్నామో ఆయనకి తెలుసంట. కనుక సుందరివి, నీవు సుందరివి. ఆ నీవు ఎవరో, ఆ నీవు ఎవరో ప్రియమైనటువంటి వారులారా నీవు అనుకోవాలి, నేను సుందరిని. ఎందుకంటే నా కనులు నా ప్రభువుని ఆకర్షించేవిగా ఉన్నాయి. నా తలంపులు, నా ఊహలు, నా ఆలోచనలు నా తండ్రికి ప్రియమైనవిగా ఉన్నాయని నువ్వు అనుకున్న రోజు నీవు సుందరివి. అలాగా మనం బ్రతకడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయముకు తలంపులకు కావలి ఉండి కాచి కాపాడి సంరక్షించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. దయగల తండ్రి నాయన మీకు వందనాలు, స్తోత్రాలు. శ్రేష్టమైనటువంటి మాటలు మీ పరిశుద్ధ లేఖనాల నుంచి మాకు తెలియజేశారు. మీ మాటల ద్వారా దేవ మా ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకున్నట్టు కృప చూపమని, అలాగే లైవ్లో వీక్షిస్తున్నటువంటి బిడ్డలు వారి కుటుంబాలు కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో ఈ మనవులు అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్.